పార్టీ ఆవిర్భావ ముగింపు వేడుకలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరుకున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి ఉన్నారు. అన్న ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు కేసీఆర్? అంటే ఏమి ప్రతి సంవత్సరం కూడా డిస్కస్ చేస్తూనే ఉంటాం, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయగలుగుతాము, మరి ప్రతిపక్ష బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తానికి కావాల్సిన ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలి, మరి ప్రజలు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారు అన్ని రకాల డిస్కషన్లు చేసుకుంటాం. దానికి అందరూ కూడా అన్ని రకాల విషయాలు నాయకుని దృష్టికి తీసుకుపోతారు. నాయకుడు వాటికి పరిష్కారాలు మనం చేయాల్సిన కార్యక్రమాలను దిశానిర్దేశం చేస్తారు. ఇది సహజమైన ప్రక్రియ, ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియ. మీరేమో దిశానిర్దేశం చేస్తానని చెప్తున్నారు, కవితనేమో అసలు కేసీఆర్ బయటికి రావట్లేదు, కేసీఆర్ మరమనిషిగా మారిపోయిండు, జనాలు ఎంత కష్టాల్లో ఉన్నా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పేసి కవిత చెప్తుంది. ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా గత 2.5 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క ఇష్యూల పట్ల ప్రతిపక్ష బాధ్యత ఏ విధంగా నెరవేరుస్తున్న సంగతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. బాధ్యత లేని వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, ఎందుకంటే బురద తెల్లడం చాలా ఈజీ, కడుక్కోవడం కష్టమైన పని. ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అది. తప్పనిసరిగా మేమే ప్రధాన ప్రతిపక్ష పాత్రత ఇక్కడ సమర్థవంతంగా పోషిస్తున్నాము. మమ్మల్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి గారు చేస్తున్న అనేక వ్యూహ రచనలో ఇది కూడా ఒక భాగం. ముఖ్యమంత్రి వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ ఏఎన్ కూడా పెట్టేసిన పరిస్థితి, ఇప్పటికే బీఆర్ఎస్ని కూడా టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కవిత టీఆర్ఎస్ పేరు ఎంచుకోవడం పట్ల ఎట్లా వస్తున్నారు? అది చెప్తున్నగా ముఖ్యమంత్రి గారి వ్యూహంలో ఒక భాగం ఇది. అంతే, రాబోయే రోజులు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది, రాబోయే రోజు స్పష్టంగా అర్థమవుతుంది. టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా నష్టం కలిగించే అవకాశం లేదంటారా? ఎట్లా? నష్టం అనేది ఏ విధంగా ఉండదు, ఉన్నా కానీ ఫేస్ చేయాల్సిందే. ఒకవేళ నష్టం అని కొంతమందికి అభిప్రాయం ఉందాకో ఉన్నా ఫేస్ చేస్తాం తప్పనిసరిగా. రాజకీయాల్లో అనేక రకాలుగా శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొని ముందుకు పోవాల్సిందే మా బాధ్యత. మాకు బాధ్యత ప్రజలు గట్టబెట్టింది, ప్రధాన ప్రతిపక్ష హోదా. తప్పనిసరిగా ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేమందరూ కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. అందులో చిన్న కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, తగిలినా కానీ ముందుకు పోవాల్సింది. ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ అయింది కాబట్టి నేను ఇంకో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కవిత చెప్తుంది. నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందా ఏంటి? 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానానికి సంబంధించి మీరు ఎండగట్టలేకపోతున్నారని చెప్పేసి కూడా కవిత కామెంట్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందా లేదా, లేకపోతే ఆమె రాజకీయ పార్టీ సక్సెస్ అయిందా లేదా 2028 ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. అప్పటిదాకా ఓపిక పట్టి చూడమని చెప్పండి, ఎందుకు లూజ్ టంగ్ చేసుకోవాలి. అప్పటిదాకా జాగ్రత్తగా వెయిట్ చేస్తే ప్రజలే మీకు జవాబు చెప్తారు. అంటే ప్రజలు చూస్తున్నారు కదా, కేసీఆర్ సొంత బిడ్డ బయటకు వచ్చి కేసీఆర్ మీదనే మొన్నటిదాకా హరీష్ రావు మీదనో లేకపోతే కేటీఆర్ మీద మాట్లాడిన పరిస్థితి, ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ కేసీఆర్ని చేస్తుంది. కానీ దీనికి సంబంధించి మీ పార్టీ నుంచి కనీస స్పందన రావట్లేదు, కనీస ఏం మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఎందుకు కవిత కామెంట్స్ గురించి మాట్లాడద్దు అనుకున్నారా లేకపోతే ఏంటి? తప్పనిసరిగా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరైనా మాట్లాడతారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరికి ఎవరు భయపడేది లేదు. కానీ ఎవరికైనా సరే ఆ పరిస్థితి మాట్లాడే సందర్భం రావాలి, తప్పనిసరిగా మాట్లాడతారు. గతంలో మా శాసనసభ్యుల మీద అనేక రకాల ఆరోపణలు చేసిండ్రు. అప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్పినో మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఆ శాసనసభ్యులు జవాబు చెప్తున్నారు కాబట్టి ఇదేదో బాగలేదని చెప్పేసి మా ఆది నాయకుల మీదకి దృష్టి పోయింది. ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. తెలంగాణ ఆత్మ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆత్మ లేదు. గతంలో కేసీఆర్ ఎవరికన్నా కష్టం వస్తే ఖచ్చితంగా రెక్కలు కట్టుకొని వచ్చే కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, గుంటనక్కల చేతిలో బందీ అయిపోయాడని చెప్పేసి కూడా కామెంట్ చేస్తుంది. అట్లా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందుకు గతంలో ధ్వజం పెట్టింది, కొత్తదనం ఏం లేదు. అదే సేమ్ అదే రిపీట్ అవుతా ఉన్నాయి. కాబట్టి కొత్తదనం లేదు, వాడికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జరిగే సమావేశాలకు సంబంధించి ఈసారి కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. సో కవిత చేసే కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవిత మాటల వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థమవుతుంది. ఏదైతే టీఆర్ఎస్ అని చెప్పేసి టీఆర్ఎస్ అసోసియేషన్ ఏదైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే, రేవంత్ రెడ్డి సూచనలతోనే కవిత ముందుకెళ్తుంది. కవితను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవిత మా అధినాయకుడి మీదనే మాట్లాడుతుంది, గతంలో మా ఎమ్మెల్యేల మీద కూడా మాట్లాడింది, గట్టి సమాధానం ఇచ్చాం. ఇప్పుడు మా అధినాయకుడి మీద కూడా మాట్లాడుతుంది. కవితకు కామెంట్స్కి సంబంధించి త్వరలోనే గట్టి సమాధానం చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కవితకు ధీటుగైన సమాధానం చెప్పడానికి మా నాయకులు రెడీగా ఉన్నారని చెప్పేసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగుల కోసం, తెలంగాణ భవన్ నుంచి.